ఇక డీటెయిల్స్ చూస్తే 3 దశల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుతమైన ఫలితాలను సాధించిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 2029 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు పునరావృతమవుతాయని చెప్పారు. పార్టీ విజయం కోసం కష్టపడిన కాంగ్రెస్ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలోని 12,000కు పైగా గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయన్నారు సీఎం. ప్రతిపక్షంలో ఉన్న వాళ్లకు అధికారం కోల్పోయినా అహంకారం దగ్గలేదు. ఇంకొక ఆయన కడుపు నిండా విషం పెట్టుకొని, మూసీలో కాలుష్యం కంటే ఆయన కడుపులో విషం ఎక్కువగా కనిపిస్తుంది. ఆయన మాటల్లో, ఆయన చేతల్లో, ఆయన వ్యవహార శైలిలో. ఇప్పటికైనా ప్రజా తీర్పును గౌరవించి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు సహకరించి ముందుకు రావాలి. ఏదైనా మాట్లాడతాం, ఎట్లయినా మాట్లాడతాం, బర్తగించిన విధానాలతోని ప్రజల్ని ఇబ్బంది పెడతాము అనంటే ప్రజలు ఇచ్చే తీర్పు ఈరోజు వాళ్ళకు కనువిప్పు కలగాలి అని నేను అనుకుంటున్నా. ఈ ఫలితాలను చూసే అద్భుతం అనుకుంటారు. సంతోషం. ఈ అద్భుతం 2029లో కూడా జరుగుతుంది మీరు కోరుకున్నట్టే. 2/3 మెజారిటీతోని 2029లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుంది. 1/3 మీరు ఉంటారు, 2/3 మేము ఉంటాము. ఈ తీర్పు 2029లో కూడా పునరావృతం కాబోతుంది. ఇప్పటికైనా అహంకారం తగ్గించుకోండి, అసూయను తగ్గించుకోండి. తెలంగాణలో అమలు జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించండి. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరించండి. అంతే తప్ప మీ అసూయలతో, మీ ద్వేషంతో తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరిగే విధంగా మీరు మాట్లాడకండి. ప్రతిపక్షంలో ఉన్న వాళ్లకు అధికారం కోల్పోయినా అహంకారం దగ్గలేదు. ఇంకొక ఆయన కడుపు నిండా విషం పెట్టుకొని, మూసీలో కాలుష్యం కంటే ఆయన కడుపులో విషం ఎక్కువగా కనిపిస్తుంది. ఆయన మాటల్లో, ఆయన చేతల్లో, ఆయన వ్యవహార శైలిలో. ఇప్పటికైనా ప్రజా తీర్పును గౌరవించి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు సహకరించి ముందుకు రావాలి. ఏదైనా మాట్లాడతాం, ఎట్లయినా మాట్లాడతాం, బర్తగించిన విధానాలతోని ప్రజల్ని ఇబ్బంది పెడతాము అనంటే ప్రజలు ఇచ్చే తీర్పు ఈరోజు వాళ్ళకు కనువిప్పు కలగాలి అని నేను అనుకుంటున్నా. ఈ ఫలితాలను చూసే అద్భుతం అనుకుంటారు. సంతోషం. ఈ అద్భుతం 2029లో కూడా జరుగుతుంది మీరు కోరుకున్నట్టే. 2/3 మెజారిటీతోని 2029లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుంది. 1/3 మీరు ఉంటారు, 2/3 మేము ఉంటాము. ఈ తీర్పు 2029లో కూడా పునరావృతం కాబోతుంది. ఇప్పటికైనా అహంకారం తగ్గించుకోండి, అసూయను తగ్గించుకోండి. తెలంగాణలో అమలు జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించండి. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరించండి. అంతే తప్ప మీ అసూయలతో, మీ ద్వేషంతో తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరిగే విధంగా మీరు మాట్లాడకండి. ప్రతిపక్షంలో ఉన్న వాళ్లకు అధికారం కోల్పోయినా అహంకారం దగ్గలేదు. ఇంకొక ఆయన కడుపు నిండా విషం పెట్టుకొని, మూసీలో కాలుష్యం కంటే ఆయన కడుపులో విషం 12,702 పంచాయతీలకు గాను 7,527 చోట్ల కాంగ్రెస్, 808 స్థానాల్లో కాంగ్రెస్ రెబల్స్ ఈ ఎన్నికల్లో గెలుపొందారని సీఎం తెలిపారు. మొత్తానికి 8,335 పంచాయతీలు, 66% ఫలితాలను కాంగ్రెస్ రెబల్స్ సాధించారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక కూటమిగా ఈ ఎన్నికల్లో పోటీ చేసి 3,511 బీఆర్ఎస్, 710 బీజేపీ గెలుపొందాయన్నారు. బీఆర్ఎస్, బీజేపీ కూటమి మొత్తం 4,221 పంచాయతీలు, 33% గెలుచుకున్నాయని తెలిపారు. దాదాపు 146 గ్రామ పంచాయతీలు, 1% సిపిఐ, సిపిఎం ఇతరులు గెలుచుకున్నారని సీఎం తెలిపారు. జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు 94 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఈ ఎన్నికలు జరిగినాయి. ఈ 94 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 87 శాసనసభ నియోజకవర్గాలలో మెజారిటీ సాధిస్తే, బీఆర్ఎస్ 6 శాసనసభ నియోజకవర్గాలలో మెజారిటీ సాధిస్తే, బీజేపీ 1 శాసనసభ నియోజకవర్గంలో మెజారిటీ గ్రామ పంచాయతీలు సాధించుకోవడం జరిగింది. బీఆర్ఎస్ దుబ్బాక, హుజూరాబాద్, జన్గాం, సిద్దిపేట, సిరిసిల్ల, సిర్పూర్, కాగజ్ నగర్లో మెజారిటీ సాధిస్తే, ముదోల్లో బీజేపీ అధిక గ్రామ పంచాయతీలను సాధించడం జరిగింది. 94 శాసనసభ నియోజకవర్గాలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ 87 శాసనసభ నియోజకవర్గాలలో అత్యధిక స్థానాలను సాధించడం ద్వారా 2023 నాడు మేము సిపిఐ కలిసి సాధించిన 65, 66 శాసనసభ నియోజకవర్గాలతో పోలిస్తే
ఇప్పుడు ఇంకొక 21 శాసనసభ నియోజకవర్గాలు అధికంగా గెలవడం జరిగింది. ఈనాడు గ్రామీణ ప్రాంతాల